ఈజీ అండ్ టేస్టీ వేడి వేడి బగారా అన్నం అండ్ చికెన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఈరోజు మనం చికెన్ మరియు బగారా రైస్, నాన్ వెజ్ ఉంది అంటే ఖచ్చితంగా మనకు బగారా రైస్ ఉండాలి అనిపిస్తుంది కదా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని అలా ఒకసారి కలుపుకున్నాక ఇవి ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం. మసాలా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం కన్నా ఇలా ఒకసారి రోట్లో నూరుకొని చూడండి, కర్రీ టేస్ట్ డబుల్ అవుతుంది. మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనం అల్లం, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కొన్ని ఆనియన్స్ ఇలా అన్నీ వేసి దీన్ని బాగా నూరుకోవాలి. దీన్ని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా నూరుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. మంచి ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి పుదీనా వేసుకున్నాక. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ వండడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. బగారా రైస్ కోసం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి. మనం పక్కకు పెట్టుకున్న చికెన్ మీద మూత పెట్టేసి దాన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాం. చికెన్ ఫ్రై అయ్యే టైంలో మనం బౌల్ పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ వేసి గీ కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి అది. అండ్ నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు చికెన్ని ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఎందుకంటే అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపాక మూత పెట్టేసి మరికొన్ని నిమిషాలు ఉడకనిద్దాం. అండ్ నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకొని ఆ నీళ్లు బాగా మరిగే వరకు మూత పెట్టుకొని స్టవ్ అనేది ఫుల్గా పెట్టుకోవాలి. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా బాగా బాయిల్డ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఇవి. ఈ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి.
రైస్ మనం ముందుగా నానబెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని రైస్ని బాగా ఉడకనివ్వాలి. మన చికెన్ కూడా ఆల్మోస్ట్ డన్ అండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, ఇంకా కర్రీ అయిపోయినట్టే. సో ఇందులో మనం ధనియాల పొడి, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. రైస్ కూడా మూత తీసి చూసి ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి బగారా అన్నం రెడీ అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.